కేవలం మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కృష్ణ భక్తులు ఉన్నారు. నిత్యం కృష్ణుడి నామస్మరణ చేస్తూ ఆయనను ఆరాధిస్తూ ఉంటారు. కానీ యూపీకి చెందిన ఓ యువతి చిన్ననాటి నుంచి కృష్ణుణ్ణి ఆరాధిస్తూ ఇప్పుడు ఆయన్నే వివాహమాడింది. గ్వాలియర్లోని న్యూబ్రజ్ విహార్ కాలనీలో నివసించే శివాని పరిహారకు చిన్నప్పటి నుంచి శ్రీకృష్ణుడంటే అమితమైన భక్తి, ప్రేమ. పెరిగే కొద్దీ శ్రీకృష్ణుణ్ణే ఆరాధిస్తూ వచ్చిన శివాని ఆ కృష్ణుణ్ణే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. అయితే కుమార్తె నిర్ణయం విని తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. గతంలోనూ ఇలాంటి వివాహాలు జరిగాయని, శ్రీకృష్ణుని వివాహం చేసుకోవచ్చని అర్చకులు చెప్పడంతో శివాని తన తల్లిదండ్రులను ఒప్పించి హిందూ మతాచారాల ప్రకారం శ్రీకృష్ణుడి విగ్రహాన్ని పెళ్లి చేసుకుంది. అయితే శ్రీకృష్ణుడితో పెళ్లికి శివాని బంధువులను ఆహ్వానించింది. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల సమక్షంలో శివాని ఆ దేవదేవుణ్ణి వివాహమాడింది. అంతేకాక ఆచార వ్యవహారాల ప్రకారం అప్పగింతల కార్యక్రమం నిర్వహించారు. వరుడు శ్రీకృష్ణుడి విగ్రహం బృందావన్ నుంచి బ్యాండ్ మేళాలతో ఊరేగింపుగా వచ్చింది. స్థానిక ఆలయంలో వేద మంత్రాల సాక్షిగా వివాహం జరిగింది. లడ్డూ గోపాల్ని పెళ్లి చేసుకోవాలనేది చిన్నప్పటి నుంచి కల అని శివాని తెలిపింది. శ్రీకృష్ణుడు తనకు తరచుగా కలలోకి వచ్చేవారని, భగవాన్తో వివాహం జరిగినట్టు అనిపించేదని, ఇప్పుడు ఇదే నిజమైందని తెలిపింది. ప్రస్తుతం తన జీవితమంతా శ్రీకృష్ణుడికి అప్పగించానని తెలిపింది. 3 రోజుల పాటు ఈ పెళ్లి వేడుకలను నిర్వహించారు. మొదటి రోజు హల్దీ, రెండో రోజు బారాత్, మూడో రోజు పెళ్లి అప్పగింతలు నిర్వహించారు. అయితే ఈ పెళ్లి విషయంలో మొదట్లో తాము సంశయించిన శివాని పట్టుదల చూసి అంగీకరించినట్లు ఆమె తల్లి తెలిపారు. వివాహం అనంతరం శ్రీకృష్ణుడి విగ్రహంతో శివాని బృందావనానికి బయలుదేరింది. తన తదుపరి జీవితాన్ని బృందావనంలోని రాధా ధ్యాన ఆశ్రమంలో శ్రీకృష్ణుని సేవలో ఆమె గడపనుంది. మరోవైపు ఈ వివాహానికి అధికారులు మ్యారేజ్ సర్టిఫికేట్ను అందజేశారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది.